అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్త మామలు సారే పోయంగా అత్త మామలు సారే పోయంగా తవ్వెడు తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారే పోయంగా తల్లిదండ్రులు సారే పోయంగా ఎసో 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 నా మేనత్త కొడుకా ఏలు బట్టి పురుగు తిరుగుదామె నాయత్త కొడుకా. శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ. మాటతోనే పాట, పాటతోనే మాట. పాటలతో దినమంతా కళాకారులతో కలదిరిగే ప్రోగ్రామే మన మాట పాట. ఇయాల్టి మన మాట పాట గెస్ట్ని అయితే పట్టుకొచ్చిన అన్న అయితే అసలు మన వేపూరి సోమన్న అయితే మీకు అందరికీ తెలిసిందే. అట్లనే మన మూలుగు మోతే రమేష్ అన్న అంటే కూడా అంత ఫేమస్. అట్లాంటి పాటలు పాడతారన్నమాట. ఒక్కొక్క పాట ఆనిముత్యం లెక్కుంటుంది. ఇక లేట్ చేయకుండా అన్నతోని మాటలు పాటలు అన్నీ అరుచుకుందాం పారి. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారన్న? మంచిగున్నారా? బాగున్నా అక్క. చలో అన్న, మూలుగు నుంచి వచ్చిండ్రు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మూలుగు మీద ఒక పాట పాడన్న. ములుగురా ములుగురా తెలంగాణ వెలుగురా, ములుగురా ములుగురా తెలంగాణ వెలుగురా, విప్లవాహల వీర చరితకు పుట్టి నిల్లురా, ములుగురా 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 తెలంగాణ వెలుగురా. పోరాడ బిడ్డల పోరు దారుల్లోన బొగ్గు పోసి ఊతమిచ్చిందిరా, సాగేటి దారుల్లో ఎదురొచ్చే కిరటాల కుతిక మీద అడుగు వేసిందిరా, రాకాసి పోగడ దాపికొచ్చిందో చురకత్తిలా చిల్చి చెండాడేరాం, కత్తుల వంతన దాటెందుకే ఇక విప్లవాలకు పురుడు పోసిందిరా, ములుగురా 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 తెలంగాణ వెలుగురా, విప్లవాల వీర చరితకు పుట్టి నిల్లురా, ములుగురా ములుగురా తెలంగాణ వెలుగురా. రగరగ మండేటి రగల్ జెండాలెత్తి తెలంగాణకై నడిచిందిరా, మోదుగు మొక్కల్ల విత్తనాలు పరిచి రాష్ట్రకాంక్ష కళ్ళ చూసిందిరా, కళ్ళ ముందే కొడుకు కన్ను మూస్తా ఉంటే కళ్ళల్లో నిప్పుళ్ళు గురిపించరా, నీ ఎంత పాలనకు ఉరిపోయగా మల్ల పోరుకు సిద్ధం, ములుగురా 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 తెలంగాణ వెలుగురా, విప్లవాల వీర చరితకు పుట్టి నిల్లురా, ములుగురా ములుగురా తెలంగాణ వెలుగురా. అబ్బా సూపర్ ఉందన్న. ఈ పాట వింటే మీ మూలుగు వాళ్ళకి అందరికి గూస్ బంప్స్ వచ్చినట్టు వాడుతున్నావు. నిజంగా సూపర్ ఉందన్న. అన్న ఇక మాటలోకి వస్తే మూలుగు నుంచి వచ్చిండ్రు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడి దాకా చదువుకున్నారు? నేను ఈ కళా ఫీల్డ్కి వచ్చి దాదాపుగా ఒక 16-15 సంవత్సరాల దాకా అవుతుంది అక్క. ఓకే. నేను దాదాపుగా 10th క్లాస్ నుంచెల్లే ప్రోగ్రామ్ పాటలు పాడుకుంటూ వచ్చేవాడిని. తర్వాత ఇక వేదిక పైన ఎక్కాలంటే మా శంకర్ అన్న పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళు ఉండే, వాళ్ళతో పాటే వేదికలు ఎక్కేది. అట్లనే యాస్టిగా టీమ్ లీడర్గా చేసి ఆ టీంలు మాట్లాడి చాలా ఒక 20 మందికి లీడర్గా ఉండి ఎక్కడికంటే అక్కడికి పోవడం, పాటలు పాడడం, పాటలు రాయడం, కొన్ని పాటలు కానీ చిన్న చిన్న పాటలు రాసేది. అట్లా కొంతమంది పెద్ద కవులు ఉన్నారు కదా, మన గద్దర్ అన్న, మన సోమన్న లాంటి వాళ్ళు రాసినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వర్షన్లో పాడినటువంటి మనం వాటిని యూజ్ చేసుకొని పాడేది పాటలు. అట్లా కొంచెం పేరు వచ్చింది మనకి. ములుగులో ఏ జిల్లాకి పోయినా ఎక్కడికి పోయినా పలాని రమేష్ ఆట అంటే పర్లేదు అన్నట్టుగా పేరుంది. నేను చేసేటువంటి ఏమైనా పని ఉందంటే ఒక కళని అంతే తప్ప నాకు ఎటువంటి వర్క్. అంటే మోతే అంటే ఇంటి పేరు? ఇంటి పేరు. ఊరు పేరా? ఇంటి పేరు మోతే. ఊరు కూడా ఉందన్న? మోతే ఎక్కడో ఉంది బహుశా, నిజామాబాద్ సైడ్ ఉన్నది. అవునా? నల్గొండ దిక్కు కూడా ఒకటి ఉంది. అవునా? మా నిజామాబాద్ లో ఉంది మోతే, భీమ్గల్ మండలంలో. అది మోతే రమేష్ అన్న అంటే అట్లా ఫేమస్ అయిపోయింది. ఇంకా మూలుగు మోతే రమేష్ అన్న అని అందరు గుర్తుపడతారు. అట్లనే అన్న ఇంకా మీరు భారత రాజ్యాంగం గురించి కూడా చక్కటి పాట పాడతారంట. సో అది కూడా మేము చాలా సార్లు విన్నాము, చాలా వేదికల పైన కూడా పాడిండ్రు. ఒక్కసారి మా కోసం పాడండి. భారత రాజ్యాంగం అంటే అది అమ్మాయిలకు సంబంధించింది. ఓకే. భారత రాజ్యాంగమా భారత రాజ్యాంగమా, మాడపిల్లలారు పులేమిటి భారత రాజ్యాంగమా, మా తల్లి భారతమా, భారత రాజ్యాంగమా భారత రాజ్యాంగమా, మేం బయటికి వెళ్ళమంట భయము పుట్టబట్టే భారత రాజ్యాంగమా, మా తల్లి భారతమా, ఒకటా రెండా నేరాలు రోజుకు ఎన్నో ఘోరాలు,
ఒకటా రెండా నేరాలు రోజుకు ఎన్నో ఘోరాలు ఎక్కడ పడితే అక్కడను అదుపు అడ్డు లేకాను ఎక్కడ పడితే అక్కడను అదుపు అడ్డు లేకాను నీచా చేష్టలతోటి భారత రాజ్యాంగమా మా బ్రతుకులు బలి చేసేస్తుండ్రు భారత రాజ్యాంగమా భారత రాజ్యాంగమా భారత రాజ్యాంగమా మా ఆడపిల్లల రోదనలేమిటి భారత రాజ్యాంగమా మా తల్లి భారతమా భారత రాజ్యాంగమా భారత రాజ్యాంగమా మేం బయటికి వెళ్ళమంట భయము పుట్టబట్ట భారత రాజ్యాంగమా మా తల్లి భారతమా. బా సూపర్ అన్న. ఆడపిల్లలు ఆడోళ్ళందరూ కలిసి భారత రాజ్యాంగంని అడుగుతున్నట్టు ఇట్లా రాసిండ్రు చూడండి. సూపర్ ఉంది అసలు పాట అయితే, చాలా బాగుందన్న. మీరు అంటే సామాజిక గీతాలు కాకుండా మన పల్లె పాటలు కూడా బాగానే వాడతారని విన్నా, జానపదాలు. ఒక మంచి జోష్ఫుల్ జానపదం పాడదామక్క. అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్తామామలు సారబోయంగా అత్తామామలు సారబోయంగా అడ్డెడు అడ్డెడు తవ్వెడు తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారబోయంగా తల్లిదండ్రులు సారబోయంగా ఎసో 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 దానమేనా మరుదలా ఏలువటి పలు తిరుగుదామే నాయి మరుదలా ఎసో 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 దానమేనా మరుదలా ఏలువటి పలు అడ్డడు 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 ఆహా అడ్డడు అడ్డడు అల్లి పూలు అత్తామామలు సారబోయంగా అత్తామామలు సారబోయంగా అడ్డడు అడ్డడు అల్లి పూలు అత్తామామలు సారబోయంగా అత్తామామలు సారే తెల్లా జీర ఎర్ర రైక పిల్ల నువ్వు కట్టుకొని మడబిల్ల నువ్వు పెట్టుకొని పిల్ల నువ్వు తెల్లా జీర ఎర్ర రైక పిల్ల నువ్వు కట్టుకొని మడబిల్ల నువ్వు పెట్టుకొని చెవులకు కమ్మలు చేతికి గాజులు సింగారంగా పెట్టుకొని పిల్ల సింగులు చేత పట్టుకొని ముసి ముసిగా నవ్వుకుంటూ ముస్తాబై వస్తంటే సిగ్గుల మగాని అందం సుడసక్కదనం ఉంటారే అడ్డడు 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 అల్లి పూలు అత్తామామలు సారబోయంగా అత్తామామలు సారబోయంగా అడ్డడు అడ్డడు అల్లి పూలు తవ్వెడు తవ్వెడు తాళి పూలు తల్లిదండ్రులు సారబోయంగా తల్లిదండ్రులు సారబోయంగా జీలకర్ర బెల్లం గలిపి నెత్తి మీద పెట్టంగా నీ మెత్తని కాలు దుఃఖంగా నీ చెయ్యి నా చేతుల పెట్టి తోడు నీడగుందామా అని కన్యాదానం చేయంగా కలకాలము కలిసి ఉండాలని తలంబ్రాలు పోయంగా మేళా తాళాల నడుమ మనమనువు కావాలా అడ్డడు 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 అల్లి పూలు అత్తామామలు సారబోయంగా తవ్వెడు తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారబోయంగా తల్లిదండ్రులు సారబోయంగా. అబ్బా సూపర్ అన్న. జానపదాలు అయితే దుమ్ము దులిపేస్తున్నారు పో. ఇంకా అన్న మీరు ప్రజెంట్ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మ వాళ్ళు ఇంటి దగ్గరనే ఉంటారు అక్క. ఇంటి దగ్గరనే ఉంటారు, కూలి పని ఇట్లా చేసుకుంటారు. ఓకే. మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? జాబ్ లేదక్క మనకి. పాటలతోనే ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా అడిగి పిలుపు వస్తుంది, పోతాం, ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. ఓకే. మ్యారేజ్ అయిందా అన్న? అయిందక్క, మ్యారేజ్ అయింది. అవునా? పిల్లలు? ఒక పాప ఒక బాబు. ఓకే. చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు అక్క. వదిన ఎట్లా సపోర్ట్ చేస్తుందా మంచిగా ఇంట్లో? వదిన సపోర్ట్ చేస్తుంది. వదిన కూడా పాటలు పాడుతుంది. అవునా? పెళ్లి కాకముందుకు మాతో వచ్చేది. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కదా, ఇక నువ్వు పో నేను చూసుకుంటా ఇంటిని అని చెప్పేసి సాగనంపుతుంది అనుకుంటా. అంతే. ఓకే అన్న. అట్లనే ఒక మంచి మీకు ఇష్టమైన పాట, కళాకారులందరికీ కూడా ఇష్టమైన పాటలు కూడా ఉంటాయి కదా, దాంట్లో ఏదైనా ఒక మంచి పాట అన్న. నాకు ఇష్టం అంటే నాకు కొన్ని భావాలు ఎట్లుంటాయంటే సమాజంలో ఏమన్నా జరుగుతుంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతాను నేను. కొంచెం నేను వాటిని చూస్తే నాకంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి పదాలు ఏమైనా ఉంటే, హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి సంఘటనలు ఉంటే
వాటితో హ్యాపీగానే పోతా. ఏమైనా బాధాకరంగా కనబడితే మాత్రం కొంచెం ఆలోచిస్తా వాటి గురించి. సరే, దానిలో భాగంగానే ఒక వేరే అన్న రాసినటువంటి పాట, అది భారత రాజ్యాంగంలో మనకు భారత రాజ్యాంగం ఏర్పడింది, దీంట్లో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అయినప్పుడు కూడా మన 9 నెలలు కడుపున పోసి కనిపించినటువంటి తల్లిదండ్రుల చరిత్ర మాత్రం మారలే. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. అంతే, కరెక్టే. నాకైతే వృద్ధాశ్రమాలు పెంచుతూనే ఉన్నారు, అవి పోనీకి చూస్తలేరు కానీ పెంచుతా ఉన్నారు. అదైతే దానిలో మాత్రం చాలా బాధాకరం నాకు. దాని గురించి ఒక చిన్న పాట ఉంది నా దగ్గర, ఒక పల్లవి చరణం పాడతాం. అన్నపూర్ణ నా భారతదేశం అని చెప్పి గర్వించుదమా, అమ్మకు అన్నం పెట్టని కొడుకుల నడి బజారుకు ఇచ్చుదమా, అయిన వాళ్ళుండి ఆస్తులు ఉండి అనాథైన భాగ్యురాలి, ఆకలి కథను విందమా, అమ్మ పాదాలకు ప్రణమిల్లుదమా, అన్నపూర్ణ నా భారతదేశం అని చెప్పి గర్వించుదమా, అమ్మకు అన్నం పెట్టని కొడుకుల నడి బజారుకు ఇచ్చుదమా, అన్నపూర్ణ నా భారతదేశం అని చెప్పి గర్వించుదమా, అడుక్కు తినేటి అమ్మను చూసి సిగ్గుతో తలదించుదమా, అయిన వాళ్ళుండి ఆస్తులు ఉండి అనాథైన భాగ్యురాలి, ఆకలి కథను విందమా, అమ్మ పాదాలకు ప్రణమిల్లుదమా, ఆకలి కథను విందమా, అమ్మ పాదాలకు ప్రణమిల్లుదమా. వచ్చిందన్న, మంచిగా వచ్చింది. ఓకేనా? అసలు సూపర్ ఉందన్న పాట అయితే. అట్లనే మీరేమన్నా పాటలు రాసిండ్రా అన్న ఇప్పటి వరకు? మేము ఏం రాయలే అక్క, చిన్న చిన్న పాటలు అట్లా చిన్న చిన్న హమ్మింగ్ లా పాడుకునేది కానీ అవి హమ్మింగ్ లా పాడు. అంతే. సరే అన్న, ఇంకొక మంచిగా ఒక జానపదం కానివ్వండి, మీకు నచ్చిన సాంగ్ పాడండి అక్క. తప్పకుండా అక్క, జానపదం పాడదాం అక్క. పాడండి అన్న. అక్క పాడదాం, అదేం లేదు. లాయి లాయి లబ్బరి బొమ్మ నహ బామ బాలచ్మి, లాయి 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 లప్ప ముద్దుల గుమ్మ నహ బామ బాలచ్మి, లస్కరు బోనాల కాడ నహ బామ బాలచ్మి, లవ్ సోకుల పడితివి కాదే నహ బామ బాలచ్మి, రంగు రంగు చీరతోటి అంగుల పిరుగు వాళ్ళ చాదు ఎదురుకుంట జాతరంతా తిరుగుతుంటే లాయి లాయి లబ్బరి బొమ్మ లాయి లప్ప ముత్తల గుమ్మ, లాయి లాయి లబ్బరి బొమ్మ నహ బామ బాలచ్మి. అబ్బా సూపర్ అన్న, నిజంగా. అట్లనే ఇప్పుడు ప్రజెంట్ అయితే పాటలతో ప్రయాణం అంటున్నారు అన్న. సో ఏదన్నా సిచ్యువేషన్స్కి తగ్గట్టు అప్పటిదప్పట్లే అరే ఈ పాట మీరు వాడుకుంటారా? మీ ఊరు గురించి కానివ్వండి, లేదంటే సమాజం గురించి? ఇక సమాజం గురింటాక నాకు పాటలు, కొన్ని పల్లె పాటలు అంటే చాలా ఇష్టం అక్కడ. ఓకేనా? పల్లె పాటలు కానీ, లేకపోతే ఈ తెలంగాణ మీద కూడా అప్పుడు పాటలు బాగా పాడుకున్నది మంచిగా. తెలంగాణ ఇప్పుడు ఒక మంచి పాట పాడండి అక్క. అంటే ఎట్లా అక్క, ఇప్పుడు తెలంగాణ మీద అమరవీరుల పాట పాడమంటావా లేకుంటే ఎట్లా అంటారు? మీ ఇష్టం, ఇక మీకే ఛాన్స్ ఇచ్చేస్తున్నా. మీకు నచ్చిన సాంగ్ పాడేసుకోండి. నాకు నచ్చిన సాంగ్ అక్క. ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా కూడా ఖచ్చితంగా అమరవీరుల పాట పాడతా పక్క. ఫస్ట్ నాకు ఇష్టమైనటువంటి పాట, ఎందుకంటే వారి త్యాగం చాలా గొప్పది, విలువైనటువంటి త్యాగం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే మనకి రాష్ట్రం ఏర్పడింది. అవునా కదా? తెలంగాణ రాష్ట్రం కోసం చాలా మంది అమరులయ్యారు. వారి త్యాగఫలం ఈ తెలంగాణ రాష్ట్రం. అందుకనే ఓరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, మీకు పేరు పేరున వందనాలు అయ్యా త్యాగదనులారా. ఓరు తెలంగాణ పొరుగున ఒరిగిన ఓ వీరులారా, మీకు పేరు పేరున వందనాలు అయ్యా త్యాగదనులారా. వీరులారా మా ధీరులారా, ఓ అమరులారా రణ ధీరులారా, నెలరాలిన మా తారలారా. ఓరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, మీకు పేరు పేరున వందనాలు అయ్యా త్యాగదనులారా. పోరు తెలంగాణ పులికే కని వన్న శ్రీకాంతాచారి నీకు వందనమన్నా, కష్టాలు కన్నీళ్లు దిగమింగిన వన్న పేదోళ్ళ యాదన్న నీకు వందనమన్నా. అమరులారా మీరు ఏడదాగున్నారో,
అమరులారా మీరు ఏడదాగున్నారో ఎంత వెతికినా కానీ దాడ తెలియకుంది ఊరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన వీరులారా మీకు పేరు పేరున వందనాలు అయ్యా త్యాగదనులారా సిరిమల్లె కొమ్మనా సిరిమల్లె కొమ్మనా సిరిమల్లె కొమ్మన పూసిన మొగ్గవు అప్పుడే నేల రాలిపోయినవమ్మా పాలమూరు బిడ్డ పోరాట వనితవు సువర్ణ నీ త్యాగం ఎంత గొప్పదమ్మా పోరు తెలంగాణ పొద్దు పడుపులై హో పోరు తెలంగాణ పొద్దు పడుపులై అమ్మ ఎదల మీద పోయిందా పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన వీరులారా మీకు పేరు పేరున వందనాలు అయ్యా త్యాగదనులారా మీకు పేరు పేరున వందనాలు అయ్యా త్యాగదనులారా మీకు పేరు పేరున వందనాలు అయ్యా త్యాగదనులారా. సూపర్ అన్న నిజంగా వాళ్ళ త్యాగం ఎంత పొగిడినా కానీ తక్కువే అనిపిస్తుంది. వాళ్ళు మన కోసం ప్రాణాలు అర్పించుకొని వాళ్ళు ఎక్కడ కూర్చుండి మనల్ని ఇక్కడ కూర్చుండబెట్టిండ్రు. అది అసలు సూపర్ వాడినా అన్న. మీరు కూడా అసలు ఏ పాట అయినా ఇట్లా నార్మల్గా వాడేస్తున్నారన్న. మీరు సంగీతం ఏమన్నా నేర్చుకున్నారా లేకపోతే? అక్క సంగీతం అంటూ ఏం లేదక్క, మన జానపదాలు మాటలు పల్లె పదాలతోనే సంగీతాలన్నీ వచ్చేసినాయి అన్నమాట. మన తెలంగాణ గడ్డ అంటేనే కళాకారులకు అడ్డా అన్న తిరిగా విప్లవాలకు అడ్డా తెలంగాణ గడ్డ అంటేనే కళాకారులకు పుట్టినిల్లు. తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల వంతు దాదాపుగా 95% ఉన్నది, 95%. అట్లయితేనే తెలంగాణ రాష్ట్రం మాతోటి మళ్ళీ అలాగే ఉద్యమకారులు ఉన్నారు వారితోటి ఇరువురం ఏకమైతేనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అక్క. ఇదైతే నేను చాలా అవును పాడతాడక్క, ఇదైతే నాకు గుర్తుండిపోయింది బాగా. అట్లనే మీ ఊర్లో అందరూ ఇప్పుడు మూలుగు కదా, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు మంచిగా. అరే మోతే రమేష్ అన్న పాటలు మంచిగా పాడతారు, ఎక్కడికి వెళ్ళినా కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా. ములుగుల ఏ సభ జరిగినా కూడా ఖచ్చితంగా ఫస్ట్ వెళ్తారు ఆ స్టేజ్ మీద అయితే నేను ఉంటాక వీరుల పాట అయితే ఖచ్చితంగా పాడతా. ఎందుకంటే వాళ్ళని తలుచుకోవాల్సినటువంటి విషయం, వాళ్ళు పెట్టినటువంటి భిక్ష ఈ తెలంగాణ రాష్ట్రం. నేను అనుకుంటా అట్లయితే కంపల్సరీ అయితే 100% వారు పెట్టినటువంటి భిక్షనే. అవునన్న ఖచ్చితంగా చెప్పుకోవాలి. అట్లనే ఇంకా మీకు బాగా ఇష్టమైన పాట, అట్లనే పేరు తెచ్చిన పాట ఒకటి మా అందరి కోసం పాడండి అన్న. మీకు పేరు తెచ్చిన పాట? నాకు పేరు తెచ్చిన పాట అక్క అంటే నేను విమలక్క పాట ఉండే ఒకటి. ఓకే. బీదా సాద బతుకులాకు చెల్లెమ్మో ఓ పీడు భూమి బంధువాయే మాయమ్మ, ఇటువంటి పాటలు చాలా ఉన్నాయి. అంటే దా కోణానికి చెందినటువంటి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి పోసుకొని సద్దునా, వ్యవసాయ బాయికి కరెంటు కోసమని బ్యాంకులో నా మగడు అప్పు తెచ్చినాడు, అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే, ఆరుగాలం పెట్టి పంట పండించిన అందట్లో రైతుకు గిట్టుబాటు రాక, అప్పు కొంత గట్టి గడవునే గోరితి గౌరవం ఎట్లాలని ఇల్లు గప్తు చేసే, ఏడా తెచ్చి కడదును నేను ఎవరి కళ్ళ పడుదును, అసలేటి వానల్ల ముసలెడ్ల గట్టుకొని మోకాటి బురదలో మడిగట్టి దున్నితే, దరిసెలెవరివి నిండేరో గంగన్న కడుపులెవరివి గాలేరో. ఇటువంటి పదాలంటే నాకు కొంచెం ఇష్టం అక్క. ఒక్కొక్క పదాలు అయితే ఇట్లా గుండె కత్తుకున్నట్టున్నాయి అక్క. రైతుల గురించి కూడా మీరు పాడినరా పాటలు? అంటే రైతుల గురించి ఒక పాట ఉండే అక్క, అది నాకు చదువు చెప్పినటువంటి గురువుగారు పాడినారు పాట. దేశానికి రాజు అని జై కిసాను జై అనిరి, అన్నదాత రైతన్నకు తిండి లేదురా రైతుకు, కాని కష్టము చేసిన కడిపే నిండకపాయే, రైతుల కడుపులన్నీ కోతలాయనా రైతుకు, దుక్కి దున్నే రైతన్న మొక్క నాటె కూలన్న, బ్రతుకులు లేని బ్రతుకులు మారుడెన్నరో రైతులు, భారమైన మన బాధలు తీరుడెన్నడో రైతులు, దుక్కి దున్నే రైతన్న మొక్క నాటె కూలన్న, బ్రతుకులు లేని బ్రతుకులు మారుడెన్నడో రైతులు, భారమైన మన బాధలు తీరుడెన్నడో రైతులు.
పశువులు కన్నీరు పెడితే పంటలకి బ్రతుకు లేదు, రైతుల బాధలు తీర్చని రాజ్యమేవని దూరన్న, రైతుల బాధలు తీర్చని రాజ్యమేవని దూరన్న. అన్న నిజంగా చాలా బాగుంటాయి అసలు రైతుల గురించి. ఇక ఎన్ని పథకాలు వచ్చినా ఏం వచ్చినా కానీ రైతుల బతుకులు మాత్రం మారట్లేదు. మనం ఎన్ని పాటలు పాడుకున్నా ఎక్కడో ఒక దగ్గర అట్లా జరుగుతూనే ఉంటున్నాయి అసలు. సూపర్ అన్న. అట్లనే మనకు ఒక లాస్ట్ మంచి పాట అన్న, మంచి మాటతోనే మంచి పాట పాడాలాక తప్పకుండా అక్క పాడదాం, ఖచ్చితంగా పాడదాం. పిచ్చుకలన్నీ గూటికి చేరే వేలాయే, ముచ్చటలాడా ముద్దుల మామ రాడాయే. మంచి టైం అయింది కాక ఈ పాట కూడా. సాయంత్రం పూట మంచి టైం ఉంది కాక, వదినని గుర్తు చేసుకొని పాడేసి ఇక. ఓకే అక్క తప్పకుండా పాడతా. మత్తు మత్తు మత్తుగా ఉంది రవో మహమా, నా గుండెల్లో నా గుబులే బుట్టెర సందా మామా, సన్నని వణుకు స్టార్ట్ అయ్యింది రవో మహమా, నా మెత్తని వయసు వెర్రెక్కుతుందిర ముద్దుల మామా. ఓ మామా నా మామా ఓలే 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 ఓ మామా, ఓ మామా నా మామా చుక్కల్లోని సందా మామా, మామా ఓ మామా మామా సందా మామా, మామా ఓ మామా మామా సందా మామా. మత్తు మత్తు మత్తుగా ఉందిర ఓ మహమా, నా గుండెల్లో నా గుబులే బుట్టెర సందా మామా. పిచ్చుకలన్నీ గూటికి చేరే వేలాయే, ముచ్చటలాడా ముద్దుల మామ రాడాయే. పిచ్చుకలన్నీ గూటికి చేరే వేలాయే, ముచ్చటలాడా ముద్దుల మామ రాడాయే. వేడి నీటిలోనా స్థానాలాడాలి, వేడి నీటిలోనా స్థానాలాడాలి, వెన్నెల వాకిలిలో నా మామను చూడాలి. మత్తు మత్తు మత్తుగా ఉందిర ఓ మహమా, నా ఎదలో గుబులు నువ్వైపోయర సందహ మామా, సన్నని వణుకు స్టార్ట్ అయ్యిందిర ఓ మహమా, నా మెత్తని వయసు వెర్రెక్కుతుందిర ముద్దుల మామా. సాపాల కూర కమ్మంగా వండిన ఓ మామా, నా ముద్దులు పోసి ముచ్చట గండిన బంగారు మామా. సాపాల కూర కమ్మంగా వండిన ఓ మామా, నా ముద్దులు పోసి ముచ్చట గండిన బంగారు మామా. రాతిరేలాయే నీ జాడే లేదాయే, రాతిరేలాయే నీ జాడే లేదాయే, చూసి చూసి కంటి నుండి, చూసి చూసి కంటి నుండి నీళ్ళేరాలాయి. మత్తు మత్తు మత్తుగా ఉంది రవు మహమా, నా గుండెల్లో నా గుబ్లే బుట్టెర సందా మామా, సన్నని వణుకు స్టార్ట్ అయ్యింది రవు మహమా, నా మెత్తని వయసు వెర్రెక్కుతుందిర ముద్దుల మామా. ఓ మామా నా మామా ఓలే 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 ఓ మామా, ఓ మామా నా మామా చుక్కల్లోని సందా మామా, మామా ఓ మామా మామా సందా మామా, మామా ఓ మామా మామా సందా మామా. సూపర్ అన్న. లాస్ట్కి అయితే ఇక పాట వదినని తలుసుకుని అయితే పాడేసినావు. మంచిగా పాడినావు అన్న, అన్ని పాటలు సూపర్ ఉన్నాయి. ఇక మంచి మంచి పాటలు పాడాలని మా హెచ్ఎం టీవీ తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాము. ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? హెచ్ఎం టీవీ యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్నే పొద్దుగాల కాల్ చేశాడు. ఎవరంటే మా ములుగు కుండకాయ లాంటి వ్యక్తి మా శంకరన్న. మా శంకరన్న లేనిది ఇక్కడికి రాలేదు మేమైతే. తప్పకుండా శంకరన్నకు మీకు ధన్యవాదాలకు. ఖచ్చితంగా మీరు వెలుగుబడినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకురావాలి, వారిని పరిచయం చేసేటువంటి బాధ్యత మీ మీదనే ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఖచ్చితంగా తీసుకొస్తాము. అదే మా పాటతో ప్రయాణం కాబట్టి అది వస్తూనే ఉంటారు. అట్లనే చూసిండ్రు కదా అన్న అయితే, రమేష్ అన్న మస్తు పాటలు పాడిండు, మంచి మంచి మాటలు కూడా చెప్పిండు. అట్లనే నెక్స్ట్ వీక్ మట్టిలో మాణిక్యాన్ని అయితే తీసుకొద్దాము. అంతవరకు అయితే చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.